కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ రాజమండ్రి పాలక మండలి నుంచి నేను శివానంద రిమాయిదాస్ చైర్మన్ గా మాట్లాడుతూ ఉన్నాను. మన ఇస్కాన్ రాజమండ్రికి సుమారుగా 3800 మంది జీవిత సభ్యులు, లైఫ్ మెంబర్స్ ఉన్నారు. ఒక సభ్యుడైనటువంటి చెన్నా ఉదయ భాస్కర్ అనేటువంటి ఒక సభ్యుడు మా యొక్క మందిరానికి తరచుగా అప్పుడప్పుడు నెలకి వస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే గత కొద్ది రోజులుగా అతని యొక్క విచిత్రమైనటువంటి ప్రవర్తన, ధోరణి కొద్దిగా మందిరాన్ని ఇబ్బంది కలిగించేటట్లుగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో గొడవలు పెట్టుకోవడం, తర్వాత మేనేజ్మెంట్ లోకి రావడానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు. మా మీద ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. సో నచ్చ చెప్పడానికి మేము ప్రయత్నం చేసాం, కానీ దాన్ని అతను స్వీకరించలేదు. సో ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు మేము జీవిత సభ్యులైనటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, ఆయన ఇస్కాన్ జీవిత సభ్యులే, వారితో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వాయిస్ ని వైరల్ చేసి అందరికీ కూడా వినిపించడం జరిగింది. ప్రవర్తన యొక్క ధోరణికి మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సో ఆయన మాటల్లో కొద్దిగా వ్యవహార శైలి బాగాలేదన్నమాట. సో మాట్లాడితే 1000 కోట్లు 100 కోట్లు అంటూ మాట్లాడుతూ డిస్టర్బ్డ్ గా ఉంటుందన్నమాట అతని యొక్క వ్యవహారం. సో మోడీతో మాట్లాడుతున్నాను అంటాడు, లేకపోతే ఇంకొకరు ఎవరితో మాట్లాడాను అంటాడు, దుబాయ్ వెళ్తున్నాను అంటాడు, డబ్బులు వచ్చేస్తున్నాయి అంటాడు, రకరకాలుగానమాట. సో సడన్ గా మొన్న ఆయనకి ఇక్కడ మనం కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వలేదు, తర్వాత ఆయన్ని కొంచెం మనం కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి మొన్న ఒక ఫిర్యాదు చేయడం, అంటే ఉద్దేశపూర్వకంగా మన స్టాల్లో ఏవైతే మనం అమ్మేటువంటి వస్తువులు ఉన్నాయో అవి 20 రూపాయలు అదనంగా ఇవ్వడం జరిగింది. అంటే 80 రూపాయల వస్తువుని 20 రూపాయలు చేంజ్ లేకపోతే 100 రూపాయలకి తీసుకోవడం జరిగింది. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తొణికిలు కొలతల వాళ్ళకి కంప్లైంట్ చేసి వీళ్ళు అదనంగా ఛార్జ్ చేస్తున్నారని చెప్పేసి మా మీద ఫిర్యాదు చేస్తే వారు వచ్చి మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. సో వాళ్ళు పెనాల్టీలు వేశారు. తప్పు ఎక్కడ జరిగింది అన్నటువంటిది మా వాళ్ళని కూడా మేము మందలించాం. సో దానికి ఇటువంటివి అన్ని కూడా అభియోగాలన్నీ మోపుతూ రకరకాలుగా దీన్ని ఆయన ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఇస్కాన్ యొక్క గౌరవాలని పాడు చేస్తూ ఉన్నాడు. సో ఇది సరైనటువంటి విధానం కాదు. సో అందుకని ఆ వ్యక్తి యొక్క మాటలు కానీ అతని యొక్క ప్రవర్తన కానీ ఇస్కాన్ ఖండిస్తూ ఉంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక స్థితి ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా కూడా మాకు ఇలాగ ఒక 2000 కోట్లు ఉన్నాయి, మీకు ఎంత కావాలి చెప్పండి, లేకపోతే మీకు ఒక 2000 భగవద్గీతలు నేను స్పాన్సర్ చేస్తాను, గీతా జయంతి డిస్ట్రిబ్యూట్ చేసేయండి, 80 నుంచి 90 టెంపుల్స్ కి కృష్ణాష్టమికి నేనే డ్రెస్ స్పాన్సర్ చేస్తాను అని ఆయన ఏదో చెప్తూ ఉంటాడు మాట. మేమేంటి అంటే తెలుసు అతని గురించి, అందువల్ల అయితే తర్వాత రాను ఏమైంది అంటే ఆయన 7 ఐడియాస్ అనేటువంటి ఒక ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానని మొదలు పెట్టాడు. దేనికి అంటే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ నేను సేల్స్ చేసి అంటే చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను కమిషన్ తీసుకుంటాను, దాని ద్వారా నాకు కొన్ని 1000 కోట్లు వస్తాయి. అప్పట్లో మనకి డిమానిటైజేషన్ జరిగి 1000 రూపాయల నోట్లు అని తీసి కొత్త నోట్లు వస్తున్నప్పుడు ఆయన నాతో పర్సనల్ గా చెప్పింది ఏంటంటే, కొత్తగా నేను కరెన్సీని వస్తుంది కదా ప్రభు, అందులో చిప్ పెడతాను, నేను చిప్ పెట్టి గవర్నమెంట్ కి డబ్బులు ఎక్కడున్నాయి ఏంటి అని తెలుసుకునేలాగా, మానిటర్ చేసేలాగా నేను నా దగ్గర ఒక మంచి సిస్టమ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, అదంతా ఇంప్లిమెంట్ జరిగితే కనుక బ్లాక్ మనీ ఎక్కడ ఉందో ఈజీగా కనిపెట్టచ్చు, ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి అది తీసేసుకోవచ్చు, అటువంటి ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పేసి మంచి నాలది. అందులో కౌ ప్రొడక్ట్స్ ఉంటాయండి, గో ఆధారితమైన పేస్ట్, దాన్ని ఎవడు కొంటాడండి, కోల్గేట్ కొన్నంత కొంటాడా? అది 80 రూపాయలు ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఏదో వస్తుందని మా వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో, అది కూడా ఆ ఒక్క నెలలో ఒక్క కన్సైన్మెంట్ అనమాట, ఆయన దాని మీద 80 రూపీస్ అని ఉంటే ఆయన 100 రూపీస్ ఏదో ఇస్తే 20 రూపీస్ అంటే సరే కదా అని ఇచ్చేసారు. అట్లా సరే దాన్ని ఆయన బిల్లు ఇచ్చారు మళ్ళీ మన వాళ్ళు. 20 రూపాయలు ఎన్ని అమ్మితేనే మాకు 1000 కోట్లు వస్తాయి ఇక్కడ. ఎస్,
భగవద్గీత ఏమవుతుందంటే మాకు భక్తి వేదాంత బుక్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది సార్, బీబీటీ అంటారండి. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది. ఇది ఏం చేస్తుందంటే బుక్స్ ని ప్రింట్ చేస్తుంది. అది ఇస్కాన్ కి అంటే ఈ టెంపుల్స్ కి ఏం చేస్తుంది అంటే అమ్ముతుంది. మాకే అమ్ముతుంది, బయట వాళ్ళకి అమ్ముదండి ఆ బుక్స్. ఎందుకంటే ఆచార్యులు ప్రభుపాదులు దాన్ని అట్లా డిజైన్ చేశారు. అదేం చేస్తుంది అంటే అది బుక్ కాస్ట్ ప్రింట్ చేసిన డబ్బులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మొత్తం కలిపి మాకు ఇంతకి మీకు ఇస్తున్నాము, మీరు ఇంతకు అమ్మండి అని అదే రేట్ ఫిక్స్ చేస్తుంది అనమాట. బుక్ మీద ఎక్కడ మీకు డబ్బులు ఉండవండి, రేట్ లేదు. ఎందుకంటే అది ఆచార్యులు చెప్పారు, భగవద్గీత మీద రేట్ వేయడానికి ఇదేమో మామూలు బుక్ కాదు, దీన్ని రేట్ కట్టలేము మనం. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, లోకల్ టెంపుల్ మెయింటెనెన్స్ కి కొంత ప్రాఫిట్ వేసుకుని బుక్ ని ఇవ్వండి అని. సో మనం ఎంత వేస్తాము అంటే మహా అయితే ఒక 20% ఎంతో దాని మీద మార్జిన్ వేసండి బుక్స్ ని మనం ఇక్కడ సేల్స్ చేస్తాం.